యెహోవా తనకు దేవుడిగా గల జనులు ధన్యులు అని బైబిల్ బోధిస్తుంది. సమాజంలో ఎంతోమంది దేవుళ్ళు, ఎంతోమంది దేవతలు చలామణి అవుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెహోవా దేవుడిగా గల జనులు మాత్రమే ధన్యులు కాగలరు అని చెప్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 145వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు మహారాజుగా ఉండి కూడా దేవుని గురించి అద్భుతంగా వర్ణించాడు. తనకు ఒక దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు మహోన్నతుడని, ఆ దేవుడు మహనీయుడు అని దేవుని గురించి ఈ కీర్తనలో అద్భుతంగా శ్లాఘించాడు. చాలామంది తామొక దేవుడిని వెంబడిస్తూ ఉండొచ్చు, విశ్వసించి ఉండవచ్చు. కానీ తాను ఎవరిని సేవిస్తున్నాడో, తాము ఎవరిని పూజిస్తున్నారో వారిని గూర్చి సరి అయిన అవగాహన లేకుండానే, వారిని గూర్చిన సరి అయిన అవగాహన లేకుండానే, వారు వెంబడిస్తున్న దేవుని గూర్చి ఆలోచన లేకుండానే భక్తి జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ ఈ వాక్యంలో కీర్తనాకారుడైన దావీదు చెప్తున్నాడు, 145వ కీర్తన 18 నుంచి 20 చరణాల్లో 4 సంగతులు చెప్తున్నాడు. హూ యువర్ గాడ్ ఈజ్ డేవిడ్ అని అడిగితే ఆయన అంటున్నాడు, నా దేవుడు సమీపముగా వచ్చేవాడు. దేవుణ్ణి చేరుకోవాలని, దేవుణ్ణి సమీపించాలని ప్రపంచములో విభిన్న మతాల ద్వారా, విభిన్న పద్ధతుల ద్వారా, విభిన్న మార్గముల ద్వారా ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఎలాగోలా ఆ దేవుణ్ణి చేరాలి, ఆ దేవుడుగా ఉన్న స్థలానికి చేరాలి అని అరులు చాస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అద్భుతమైన దేవుడు దావీదు దేవుడట. దావీదు మాటల్లో చెప్తున్నాడు, నా దేవుడు నాకు సమీపముగా వచ్చేవాడు. ఎంత అద్భుతమైన ఆలోచన! అంతేకాదు 19వ చరణములో ఆయన అంటున్నాడు కదా, నా దేవుడు సంతృప్తినిచ్చేవాడు. ఈ రోజుల్లో మనుష్యులు దేవుని దగ్గర నుండి వారు అనుకున్న కోరికలు తీర్చుకోవడం కోసం దేవుణ్ణి ముందుగా ఎలా సంతృప్తి పరచాలా, ఎలా సంతోషపరచాలా అని నానా ప్రయత్నాలు చేస్తున్నారు. దేవుణ్ణి సంతోషపరచడం కోసం ఎన్ని ఎత్తులు, ఎన్ని జిమ్మిక్కులు చేస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, నా దేవుడు నన్ను సంతృప్తి పరిచేవాడు. 23వ కీర్తనలో ఆయన అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, నాకు కరువు లేదు అంటున్నాడు. అంత సంతృప్తిదాయకమైన స్థితిని దేవుడు దావీదుకి ఇచ్చాడు. అంతేకాదు 19వ చరణంలో అంటున్నాడు, నా దేవుడే నాకు స్వాతంత్రం ఇచ్చేవాడు, సహాయం చేసేవాడు, నా దేవుడు నన్ను విడిపించేవాడు, విమోచించేవాడు, రక్షించేవాడు. నీ దేవుడు మీ అవసర సమయంలో సహాయం అందించే స్థితిలో ఉన్నాడా? పరిశీలన చేయండి. దావీదు ఇంకొక మాట కూడా చెప్పాడు 20వ చరణంలో, నా దేవుడు నన్ను సంరక్షించేవాడు. ఎంత అద్భుతమైన మాట! దేవుడు మనలను సంరక్షించినట్లయితే ఆయన సంరక్షణలో నుంచి, ఆయన భద్రతలో నుంచి, ఆయన పోషణలో నుంచి మనల్ని బయటకు తీయగలిగిన వాడెవడు? మనల్ని వేరు చేయగలిగిన వాడెవడు? అలాంటి సంరక్షించే దేవుని హస్తాలలోనికి మీరు కూడా రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.